డ్యూటీ టైం ముగిసిపోతే ఏం చేస్తాం? ఆఫీసుల్లో అయితే రిలీవర్ వచ్చే వరకు ఉండి వారికి బాధ్యతలు అప్పగించి వెళ్ళిపోతారు. ఆర్టీసీ డ్రైవర్లు అయితే తాము నడిపే బస్సును డిపోలో హ్యాండ్ ఓవర్ చేసి ఇంటికి వెళతారు. ఎక్కడైనా సరే రిలీవర్ వచ్చాకే వారికి విధులు అప్పగించి తప్పుకుంటారు. కానీ చెన్నైలో మాత్రం ఓ లోకో పైలట్ ట్రైన్ను ఓ చిన్న స్టేషన్లో వదిలేసి వెళ్ళిపోయాడు. దీంతో 2 గంటలకు పైగా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నాగపట్నం జిల్లా వైదీశ్వరన్ కోవిల్ స్టేషన్లో నైవేలి నుండి బొగ్గుతో వస్తున్న ఓ గూడ్స్ ట్రైన్ హఠాత్తుగా ఆగిపోయింది. సిగ్నల్స్ ఇచ్చినా ట్రైన్ కదలలేదు. దీంతో స్టేషన్ మాస్టర్ కంగారు పడిపోయాడు. ఏం జరిగిందా అని ఆరా తీశాడు. సాంకేతిక సమస్యలు ఏమైనా వచ్చాయేమో అనే అనుమానంతో టెక్నికల్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. పనిలో పనిగా డ్రైవర్కు ఫోన్ చేస్తే అసలు విషయం తెలిసింది. నింపాదిగా ఫోన్ లిఫ్ట్ చేసిన లోకో పైలట్ ముత్తురాజ్ తన డ్యూటీ టైం ముగిసిందని వేరే వాళ్ళని చూసుకోండి అంటూ ఆన్సర్ ఇచ్చాడు. వైదీశ్వరన్ కోవిల్ స్టేషన్లో గూడ్స్ ట్రైన్ నిలిచిపోవడం తీవ్ర గందరగోళానికి తెరతీసింది. గూడ్స్ ట్రైన్ ఆగిపోవడంతో ఆ స్టేషన్ మీదుగా రావాల్సిన కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లను నిలిపివేశారు. అడ్డుగా వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్టేషన్ మాస్టర్ రిక్వెస్ట్ చేయడంతో 2 గంటల తర్వాత వచ్చిన డ్రైవర్ ముత్తురాజ్ ఆ గూడ్స్ను మైలార్తూర్ రైలుకు తీసుకువెళ్లారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణకు ఆదేశించారు.